ప్రస్తుతం వాయుగుండం కారణంగా అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సో దీంతో అక్కడ పరిస్థితులన్నీ తారుమారవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గత నెలలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ స్థాయిలో కృష్ణానదికి ఏ విధంగా అయితే వరదలు వచ్చాయో, ఏ విధంగా అయితే ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాల కారణంగా బుడమేరుకి వరదలు వచ్చి విజయవాడ ముంపుకి గురైందో, అదే విధంగా భారీ స్థాయిలో కాకినాడ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్కి భారీ స్థాయిలో వరద వస్తుంది అనేది కాకినాడ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సందేశం. ఈ మేరకు పిఠాపురం మా ఎమ్మెల్యే అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన హుటాహుటిన పిఠాపురానికి వెళుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే ఏలేరు రిజర్వాయర్కి గనక భారీ స్థాయిలో వరద నీరు వచ్చినట్లయితే గేట్లు ఎత్తక తప్పదు. ఇప్పటికే గేట్లు ఓపెన్ చేస్తున్నట్లుగా సమాచారం. గేట్లు ఎత్తితే ఫస్ట్ ముంపుకు గురయ్యేది పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు. సో కాబట్టి తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఏలేరు రిజర్వాయర్ కనుక గేట్లు ఎత్తినట్లయితే ముంపుకి గురయ్యేటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు, ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్కు పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా సమాచారం. అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులందరికీ ఇప్పటికే ఫోన్లు చేసి మాట్లాడటం జరిగిందంట. హుటాహుటిన పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. గత 2-3 రోజులుగా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వరద బాధితులను పరామర్శించడానికి వస్తే అక్కడ సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది, అందుకనే తాను రావట్లేదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో వరద వచ్చేటువంటి అవకాశం ఉంది అనగానే తక్షణమే స్పందించి నేరుగా తానే వెళుతున్నటువంటి పరిస్థితి. తన నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అని చెప్పి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి.